న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమా. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి నిరంతర కృషి. మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీలో ఎమ్మెల్యే చాంద్ భాషా. షిరిడి సాయి గుడిలో ఉచిత వైద్య శిబిరం. భారీగా పరీక్షలు చేయించుకున్న రోగులు ఉచితంగా మందుల పంపిణీ. గురు పౌర్ణమి పర్వదినం రేపే. భక్తుల రద్దీకి అనుగుణంగా షిరిడీనాథుని ఆలయంలో ఏర్పాట్లు. రాష్ట్ర బంద్ కు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి. రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానిదేనని కదిరి శాసనసభ్యుడు అతర్ చాంద్ భాషా అన్నారు. ఈరోజు కదిరి మున్సిపాలిటీలోని 27, 28వ వార్డులలో టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకి మెప్మా తరపున కుట్టు మిషన్లను ఆయన పంపిణీ చేశారు. ఇక ఈ సందర్భంగా ఎస్టీ బాలురా హాస్టల్ వద్ద మురికినీటి కాలువ పనులకు భూమి పూజ చేశారు. కదిరి మున్సిపాలిటీ ఆవిర్భావం నుండి కూడా పట్టణంలో రోడ్ల నిర్మాణానికి అనేక కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు మున్సిపాలిటీకి ఉండేవని, కానీ ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కదిరి పట్టణంలోని 9 ప్రధాన వీధులకు సీసీ రోడ్లు వేయటానికి ఒకేసారి 2.69 కోట్లు కేటాయించారని, ఇది మున్సిపాలిటీ చరిత్రలో మర్చిపోలేని సంఘటనని చాంద్ భాషా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు అందిస్తుందని ఆయన వివరిస్తూ ప్రభుత్వ పథకాలను వివరించారు. రాష్ట్రంలో కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా కులాల వారి కుల వృత్తుల అభివృద్ధికి చేయూతనందించిన ఘనత కూడా సీఎం చంద్రబాబుకి దక్కుతుందని ఆయన అన్నారు. కనుక ప్రజలు ప్రతిపక్ష పార్టీల విషపూరిత ప్రచారాలకు మోసపోవద్దని సూచిస్తూ రాబో ఎన్నికల్లో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కదిరి పట్టణంలో ఉండే మురుగునీళ్ళన్నీ కూడా ఈ కాలువ ద్వారా ఇక్కడి నుండి వచ్చి ఈ యొక్క మధ్యలేరులో కలిసేది. కానీ అక్కడ వరకు అయితే ఆ రోజు కాలువ వేయడం జరిగింది. అక్కడి నుండి నీళ్ళు లేక ఇవి ప్రైవేట్ స్థలాల్లో అన్నీ కూడా ఈ కాలువ పోవడము, ఆ మట్టిది ఆ పేపర్లు అన్నీ బూడిపోయి ఆ కాలువ నీళ్ళు ఇక్కడ నిండిపోవడంతో సుమారుగా వలీసాబు రోడ్డు నీళ్ళు కూడా ఎక్కువ భాగం ఈ యొక్క ఇబ్బంది వల్ల నిలవడం జరిగింది. ఈరోజు మన కౌన్సిలర్ శంకర్ గారు, అదేవిధంగా పుల్లయ్యన్న గారు వీళ్ళ స్థలం ఇక్కడ ఉంటే వీళ్ళతో మాట్లాడి మీరు కొద్ది స్థలం ఇవ్వండి, డైరెక్ట్ కాలువ నిర్మించి ప్రైవేట్ భూముల్లో ఎట్లా అంటే అట్లా పోకోకుండా డైరెక్ట్గా కాలువ నిర్మాణం చేస్తాం, స్థలం ఇవ్వండి అంటే దాదాపు మంచి స్థలము వీళ్ళకు నాకు తెలిసి ఇప్పుడుండే పరిస్థితుల్లో 5-10 లక్షల స్థలం విలువ కావచ్చు. 10 లక్షలు అవుతారా? సరే, 10-15 లక్షల రూపాయలు విలువ చేసే స్థలాన్ని వీళ్ళు పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వానికి ఇచ్చి కాలువ వేయడానికి అనుమతి ఇచ్చారు. కాబట్టి ఈరోజు నా యొక్క నిధుల నుండి 7,40,000 రూపాయలు దీనికి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. కాబట్టి నా నిధుల నుండి 7,40,000 రూపాయలు ఈరోజు ఈ యొక్క కాలువ కోసం ఇచ్చాం. ఇప్పుడు కాలువ నీళ్లు బాగా పుష్కలంగా పారి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఆశించి పని చేస్తున్నాం. ఈ స్థలం ఇచ్చినందుకు ఈ స్థలదాతలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ
ఇప్పుడు మన గౌరవ సాధుకునే అలాగే మన దళిత నాయకులు అలాగే తాత మరియు మరియు ఈ వార్డు మరి మనం 2016-17 సంవత్సరానికి సంబంధించి ఎవరైతే ఈ కుట్టు మిషన్లకి ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరికీ కూడా మిషన్స్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. సేఫ్ అనేటువంటి ఏజెన్సీ వీరికి 3 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు నగర దర్శని నగర వికాసం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వాడలో, ప్రతి ఒక్క వార్డులలో కూడా ఈ 4 సంవత్సరాలు 15 రోజుల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసి ఇంకా ప్రజలకు ఏం చేయాలి, ఏ విధంగా ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలో అందులో భాగంగానే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఈరోజు ప్రత్యేకంగా కదిరి మున్సిపాలిటీలో మెప్మా ద్వారా ఏదైతే దాదాపు 3 నెలల పాటు మా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఒక శిక్షణ పొంది ప్రభుత్వం ఒక్కొక్కరికి 12,500 రూపాయలు ఖర్చు పెట్టి మా యొక్క కదిరి మున్సిపాలిటీలో దాదాపు 200 మందికి 16-17 బడ్జెట్ లో వీరికి అందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ రోజు మనం ఒక్కటే ఆలోచించాలి, గత ప్రభుత్వాలన్నీ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలకు దగ్గర ఉండి ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ 1500 రోజుల్లో 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమం అనేది కుంటుపడుకోకుండా గత ప్రభుత్వాల్లో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో అంతకంటే రెట్టించిన స్థాయిలో ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాల కాలంలో మనకందరూ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేరాయి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఆనాడు 200 రూపాయలు ఇచ్చే పెన్షన్ ని నా అవ్వాతాతల అక్క చెల్లెమ్మలకు అందరూ కూడా పెన్షన్ 200 కాదు, నేను ముఖ్యమంత్రి అయితే 5 రెట్లు పెంచి 1000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు కూడా మీ యొక్క అప్పులను నేను బాధ్యత తీసుకుని 10,000 రూపాయలు మీకు మాఫీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 20,000 రూపాయల వరకు ఇప్పుడు మాఫీ చేశారు. ఈ రోజు రైతుల కోసం పెద్ద ఎత్తున 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. ఇంతేకాదు ప్రతి ఒక్క మహిళ యొక్క సాధికారత గురించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎందుకంటే మహిళలంటే, డ్వాక్రా అక్క చెల్లెమ్మలంటే ప్రత్యేకమైన గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి. ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు గ్రూపులు పెట్టి లోన్లు ఇచ్చి వారిని కూడా పురుషులతో పాటు సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈరోజు పనిచేయడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఆ రోజు గ్రూపులు పెట్టింది కూడా గ్రూపుల్లో మహిళలు కూడా తమ యొక్క స్వయం ఉపాధి అనేది ఇతరులతో పాటు వారి స్వయంగా ఎదగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రధాన ఆశయం. ఆ ఆశయంతో ఈరోజు మహిళలకు ప్రతి ఒక్కరు కూడా ఒక మహిళ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి అపారమైన గౌరవం, నమ్మకం. ఎందుకంటే మహిళలు ఏదైనా కూడా చెప్తే ఖచ్చితంగా చేస్తారు, చేయగలే
నమ్మకం ముఖ్యమంత్రి గారికి మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం నుండి 35 కుటుంబాలకు ఒక్కరికి సాధికార మిత్రులుగా ఎవరికి ఎన్నుకున్నారు ముఖ్యమంత్రి అంటే సంఘాల్లో ఉండే లీడర్లకు మీకు ఎంచుకొని మీకు బాధ్యతలు అప్పచెప్పి 35 కుటుంబాలకు ఒక్కరికి మీరు పోయి ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 4 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి, ఇంకా ఏ విధంగా చేయాలి, ఇంకా ఏమైనా చేయాలంటే ఏ విధంగా చేయాలని చెప్పి ఈ రోజు కదిరి మున్సిపల్ పరిధిలో దాదాపు 710 మందికి సాధికార మిత్రులుగా మీకు ఎన్నుకున్నారంటే అది ముఖ్యమంత్రి గారు మీ పైన పెట్టిన నమ్మకం విశ్వాసం అని చెప్పి కదిరి వాణి వీధిలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తుంది. ప్రతి నెల చివరి గురువారం ఉచిత చికిత్సా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు శిబిరంలో అన్ని రోగాలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల్ని కూడా పంపిణీ చేస్తారు. ఇక ప్రధానంగా మధుమేహ రోగులకు అల్పాహారం తినకముందు ఒకసారి, అల్పాహారం అనంతరం మరొకసారి రక్త పరీక్ష నిర్వహించాల్సింది ఉన్నందున వారికి ఆలయంలోనే ఉచితంగా అల్పాహారాన్ని కూడా సమకూరుస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షుడు మట్ల చెన్నరాయ శెట్టి వివరించారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు, సాధారణ రోగాలకు, జబ్బులకు కూడా ఉచితంగా పరీక్షించి మందుల్ని కూడా ఉచితంగానే పంపిణీ చేస్తాం కనుక ఇక ఈ సదావకాశాన్ని పట్టణంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కదిరి వాణి వీధిలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తుంది. ప్రతి నెల చివరి గురువారం ఉచిత చికిత్సా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు శిబిరంలో అన్ని రోగాలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల్ని కూడా పంపిణీ చేస్తారు. ఇక ప్రధానంగా మధుమేహ రోగులకు అల్పాహారం తినకముందు ఒకసారి, అల్పాహారం అనంతరం మరొకసారి రక్త పరీక్ష నిర్వహించాల్సింది ఉన్నందున వారికి ఆలయంలోనే ఉచితంగా అల్పాహారాన్ని కూడా సమకూరుస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షుడు మట్ల చెన్నరాయ శెట్టి వివరించారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు, సాధారణ రోగాలకు, జబ్బులకు కూడా ఉచితంగా పరీక్షించి మందుల్ని కూడా ఉచితంగానే పంపిణీ చేస్తాం కనుక ఇక ఈ సదావకాశాన్ని పట్టణంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంటే ఒక రోజు అట్లా అటు రాత్రి నిద్రపోయినారా? బాగా నిద్రపోయి అంటే అర్లీగా పక్కన రామ్మా, ఇట్లా పక్కన రాదంట అవన్నీ మందులు తినే మీరు ఎంత లోపల రావచ్చమ్మా. నేనే వచ్చి అన్ని తీసుకుంటానంటే కొంతసేపు ఉంటేనే ఎత్తకల్లా నన్ను ఏం చేయమంటావు అమ్మా? లేవు నువ్వు అర్థం చేసుకోకుండా వాళ్ళందరినీ బయటకు పంపించి నేను పిలుస్తానమ్మా. అందరికీ ఇచ్చేది కదా పైన తొందర పడితే లాభం లేదమ్మా. ఇంతవరకు అట్లే ఇచ్చింది నీది బెస్ట్. ప్రతి నెల చిట్ట చివరి బేస్తవారం పొద్దున్నే 6:30 నుంచి 9 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది. ఇందులో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్, ఫార్మాసిస్టులు వీళ్ళందరూ పాల్గొంటారు.
బీపీకి, షుగర్కు, తర్వాత కళ్ళు, తర్వాత టీత్, వీటన్నిటికీ పరీక్షలు చేసి నిపుణులైన వైద్యులతో పరీక్ష చేసి వాళ్ళందరికీ ఉచితంగా మందులు ఇవ్వబడతాయి. తర్వాత షుగర్ టెస్ట్ చేసిన తర్వాత 1.5 అవర్ టైం తర్వాత మళ్ళీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడే మందిరం నుంచి వాళ్ళకి ఉచితంగా అల్పాహారం ఇవ్వబడుతుంది. అది తీసుకున్న తర్వాత 1.5 గంట తర్వాత మరలా ఈ షుగర్ టెస్ట్ గాను పరీక్ష చేయబడతాయి. కాబట్టి ఈ పరీక్షల్లో ప్రతి నెల చిట్ట చివరి బేస్తవారం పొద్దున్నే 6 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉచితంగా వైద్యము చేయించుకోవాల్సినదిగా మేము కోరుతున్నాము. ఇది మా కమిటీ వారి తరఫున, ఈ మందిరం తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అవునా? ఆషాఢమాస శుక్ల పౌర్ణమిని గురు పౌర్ణమిగా భక్తులు ఆచరిస్తారు. రేపటి రోజు గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆచరించడానికి సమాయత్తమవుతుండగా శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ భక్తులు రద్దీ ఎదుర్కోవటానికి అనుగుణంగా ఏర్పాట్లను చూసుకుంటున్నారు. ఆషాఢమాస శుక్ల పౌర్ణమిని గురు పౌర్ణమిగా భక్తులు ఆచరిస్తారు. రేపటి రోజు గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆచరించడానికి సమాయత్తమవుతుండగా శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ భక్తులు రద్దీ ఎదుర్కోవటానికి అనుగుణంగా ఏర్పాట్లను చూసుకుంటున్నారు. అయిపోద్ది మా గురువుని అయిపోద్ది మా గురువుని ముఖ్యంగా అది బాగా చూపించారు.
కదిరి ప్రజలకు బాబా భక్తులకు అందరికీ నమస్కరించి బాబా చైర్మన్ నమస్కరించి విన్నవించుకునేది ఏమంటే రేపు దినం గురు పౌర్ణమి దినము చాలా శుభకార్యం. రేపటి రోజున బాబాను దర్శించుకుని ఆయన ఆశీర్వాదాలు పొంది ఇంకా మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పనేసి ఒక భక్తుల ప్రగాఢ విశ్వాసం. అదే ప్రకారం మేము మా కమిటీ సభ్యులందరూ చేరి రేపటి రోజున ఈ గురు పౌర్ణమి కార్యక్రమం అత్యంత వైభవంగా ఈ మందిరంలో నిర్వహిస్తున్నాము. దీనికి రేపటి రోజు వైద్య శిబిరం ఉంటుంది, మెగా వైద్య శిబిరం ఉంటుంది. దానికి అందులో సుమారుగా చాలామంది భక్తులు పాల్గొంటారు. వాళ్ళందరికీ ఉచితంగా మందులు ఇస్తాము. డాక్టర్లు, ఫార్మాసిస్టులు వాళ్ళందరూ దానికి కావాల్సిన మొట్టమొదటి మన మెడికల్ తీర్థానికే అక్కడ అరేంజ్మెంట్ చేశాము. తర్వాత అదేవిధంగా రేపటి ఒక 20,000 మంది భక్తులు భోంచేస్తారు, ప్రసాదం స్వీకరిస్తారు. వాళ్లకు ఒక స్వీటు, తర్వాత ఒక కార, ఒక పెరుగన్నం వారందరికీ ఇవ్వబడుతుంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు, పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని బాబా మందిరానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పనేసి నేను మా కమిటీ సభ్యుల తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గురు పౌర్ణమి పర్వదినాన్ని రేపు ఘనంగా నిర్వహించేందుకు సాయిబాబా ఆలయాలలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. కదిరి పట్టణంలోని కోనేరు గట్టున వెలిసిన శ్రీ షిరిడీనాథుని ఆలయంలో గురు పౌర్ణమి ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ముమ్మర ఏర్పాట్లు చేసింది. గురు పౌర్ణమి పర్వదినాన్ని రేపు ఘనంగా నిర్వహించేందుకు సాయిబాబా ఆలయాలలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. కదిరి పట్టణంలోని కోనేరు గట్టున వెలిసిన శ్రీ షిరిడీనాథుని ఆలయంలో గురు పౌర్ణమి ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ముమ్మర ఏర్పాట్లు చేసింది.
రైతులకు కొత్త రుణాలు మంజూరు చేసి ఎకరాకు 30,000 వంతున స్కేల్ ఆఫ్ సెన్సాన్స్ ప్రకారం మంజూరు చేయాలని ఏపీ రైతు సంఘం నా రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇక ఈ రోజు తనకల్లు మండలం క్రాస్ లో గల శ్రీ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద సిపిఐ మరియు సిపిఎం రైతు సంఘాల నాయకులు ధర్నాని నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని సిపిఎం సిపిఐ రైతు సంఘాల నాయకులు వివి రమణ, శివన్న, రమణయ్య, ఇక్బాల్, గోవిందప్ప, రెడ్డప్ప, గోవిందు, చౌడప్ప తదితరులు విమర్శించారు. రైతులకు వాతావరణ బీమా వెంటనే రైతు ఖాతాకు జమ చేయాలని, రైతుల రుణమాఫీ 4 మరియు 5వ విడత బకాయిలను కూడా రైతు ఖాతాలకి ఒకేసారి జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. 2017 వాతావరణ బీమా వెంటనే 2017 వాతావరణ బీమా వెంటనే 2017 వాతావరణ బీమా రైతులకు వెంటనే 2017 వాతావరణ బీమా వెంటనే ముద్రాలు వెంటనే అర్హులైనటువంటి రైతు కుటుంబాలకు వెంటనే అర్హులైనటువంటి రైతు కుటుంబాలకు కొత్త ఆంధ్ర ప్రగతి బ్యాంక్ ఎదుట రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి. అలాగే 2017 వాతావరణ బీమా రైతు ఖాతాలోకి వేయాలి. మన మండల స్థాయిలో బ్యాంకులు అయితే దండిగా ఉన్నాయి. 3 సంవత్సరాల నుంచి కొత్త రుణాలు ఇవ్వలే ఇక్కడ. కాబట్టి పక్కన తనకల్ స్టేట్ బ్యాంకు కొత్త రుణాలు ఇస్తుంది, ఆంధ్ర బ్యాంక్ ఇస్తుంది. ఈరోజు మన గ్రామీణ బ్యాంకు గత సంవత్సరంలో కూడా 2 మార్లు 3 తూర్లు అనేక పోరాటాలు చేసి ఆరంభంగా పోయి కొత్త రుణాలు ఇవ్వాలని అడిగినాం. అదో ఈ కొద్ది ఇస్తాం, రేపు ఇస్తాం, ఈ నెల ఇస్తామని చెప్పి కాలము 1 సంవత్సరం కాలం దొబ్బినారు. మనం రైతులము అమాయకంగా వాళ్ళ మాటలు నమ్మి మోసపోయినాం. కరువు వచ్చి ఇబ్బందులై పంటలు పోయి అదేందో వాతావరణ బీమా గత 2004-5 సంవత్సరాల్లో సమగ్ర పంటల బీమా ఉండింది. ఆ రోజు ప్రతి రైతు కూడా ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు భూమిని బట్టి రైతు అవసరాన్ని బట్టి వాతావరణ బీమా కాకుండా సమగ్ర పంటల బీమాతో చేతికి వచ్చినాయి డబ్బులు. అయ్యో రైతు ఖాతాలకు అనేకమైన డబ్బులు వెళ్ళిపోయినాయని గవర్నమెంట్ కన్ను కొట్టి ఈ రోజు వాతావరణ బీమా పెట్టి రైతులు గొంతులు కోసినారు. ఈ వాతావరణ బీమా మన మండలం చుట్టూ కనీసం అంటే 50 కిలోమీటర్ల చుట్టూ మన మండలం పనిచేయదు. అట్లాంటి కవర్ వాతావరణ బేస్ పెట్టి రైతులు నట్టేట ముంచినారు. ఇట్లాంటి విషయాలు గతంలో ఎన్నో దూర్లు గవర్నమెంట్ మనం విన్నవించుకున్నాం. అయినా కూడా విషయం మన రైతుల్లో మనం పోరాటం చేస్తే తప్ప న్యాయం జరిగే పరిస్థితి కావాలి. ఈ రోజు పంట రుణాలు అయితే ప్రతి సంవత్సరం కొత్తగా ప్రతి బుక్ రైతుకున్న పట్టదారు పాస్ బుక్ ప్రతి రైతు కూడా లోన్ ఇచ్చినారు. ప్రతి సంవత్సరం కూడా ఇచ్చినారు. ఇప్పుడు లోన్లు అంటే దొంగ పాస్ బుక్లు అంటారు. ఏ రైతైనా దొంగ పాస్ బుక్ చేస్తారా? అది అధికారులు చేసేటివే కదా. దొంగ పాస్ బుక్ పేరుతో గత సంవత్సరంలో కూడా అనేకమైన రైతులకు లోన్లు ఇవ్వకుండా పట్టదారు పాస్ బుక్లు లేవని, ఇది అన్ని ఫేక్ పాస్ పుస్తకాలని రైతులకు ఇబ్బంది పెట్టి జైల్లో వేపిస్తామని బెదిరించి కూడా లోన్లు ఇవ్వకుండా ఎక్కుంటున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో మనం కలిసికట్టుగా మన రైతు సంఘం కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ కానీ రకరకాల ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి పోరాటం చేసే. ఎన్ని పార్టీలు పోరాటాలు చేసినా మన బ్యాంకర్లకు చీమకున్నిటి కనపడలే. కాబట్టి మనం అనేక దూర్లు మన బ్యాంకు దగ్గర గొడవ చేయకూడదు, న్యాయంగా అడగల్లా. మనం పద్ధతిగా పోవాలని రైతు ఎంతో న్యాయంగా ప్రవర్తిస్తాడు. మనం రైతు మోసం చేయాల. ఈ పొద్దు నీరవ్ మోదీని రకరకాలైన బడా భూస్వాములు వేల కోట్లు బ్యాంకులకు ఎక్కొట్టి చేతులెత్తి విదేశాలకు వెళ్ళిపోయినారు. ఈ రోజు వాళ్ళకు ఎవరే కానీ వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళని వదిలేసినారు. కానీ అదే రైతు, సామాన్య రైతు 50,000 కానీ ₹1,00,000 కానీ బ్యాంకు కట్టలేక పరిస్థితులు బాగాలేక ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటికి చుట్టూ తిరిగి పోలీసులను పంపించి రైతును అవమానం చేసి వాళ్ళని ఆత్మహత్య చేసుకునే విధంగా తీసుకొచ్చి పెడుతున్నారు. ఇట్లాంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు అనేక సందేహాలను కలిగిస్తున్నాయని వైసీపీకి చెందిన ఎమ్మెల్యే సి గోపాల్ రెడ్డి అన్నారు. కదిరిలో ఆయన వచ్చిన సందర్భంగా కదిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సిద్ధారెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇక
ప్రత్యేక హోదా కొరకు జగన్ ఇచ్చిన రాష్ట్ర బంద్ కి సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అక్కర్లేదన్న చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీతో రాజీ పడటానికి అతని అవినీతికి కారణమని అన్నారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని దుర్వినియోగం అవుతుందని గ్రహించి జాగ్రత్త పడగానే ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో జగన్ కేంద్రంపై అవిశ్వాసం పెడితే చర్చకు అనుమతించడానికి వారం రోజులు పట్టగా చంద్రబాబు అవిశ్వాసం పెడితే 2 రోజుల్లో అనుమతి లభించడం చూస్తే చంద్రబాబు బీజేపీకి దూరం కాలేదని స్పష్టమవుతుందని అన్నారు. కదిరికి రింగ్ రోడ్ కొరకు ఆమరణ దీక్షకు పూనుకున్న సిద్ధారెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ తన ఆమరణ దీక్షకు సహకరించిన పార్టీ కార్యకర్తలకు, పట్టణ ప్రజలకు, పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రయత్నం చేసి బంద్ను సఫలీకృతం చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ప్రత్యేక హోదాను సజీవంగా ఉంచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంత ప్రయత్నం చేసి సజీవంగా ఉంచితే ఈ రాష్ట్ర ప్రభుత్వ దమన నీతిలో ఈ ప్రత్యేక హోదా పూర్తిపోయింది. అయితే ప్రత్యేక హోదా సాధనతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతూనే, ప్రత్యేక హోదా వస్తే మరి కర్మాగాలు వస్తాయి, ఉద్యోగాలు విరివిగా వస్తాయి, తర్వాత రాయితీలు వస్తాయి, ట్యాక్స్ హాలిడే వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే ఈయన కమిషన్ల కోసమే మాకు ప్యాకేజీ కావాలని చెప్పేసి ప్యాకేజీ ఒప్పుకోవడము, తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లేదు మాకు హోదానే కావాలి, మాకు ప్యాకేజీ వద్దని చెప్పేసి మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడంతో యూటర్న్ తీసుకుని మళ్ళీ మాకు హోదా కావాలని చెప్పేసి అడగడం నిజంగా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుచేటు. ఎందుకంటే ఆ రోజే ఖచ్చితంగా మాకు హోదా కావాలి, మాకు ప్యాకేజీ వద్దు అని చెప్పింటే మరి ఎప్పుడో వచ్చేది. ఈయన కమిషన్లో కట్టుబడి లాలూచిపడి డబ్బు కోసం బీజేపీతో ఒక వడంబడికి వచ్చి మరి ప్యాకేజీకి ఒప్పుకోవడం జరిగింది. అంటే ప్యాకేజీ ఇస్తే 5 లక్షల కోట్లు ఇస్తే రాష్ట్ర రాజధాని నేను మా కావలసిన రీతిలో మా సొంతంగా కట్టుకుంటామని చెప్పేసి రాజధాని అయితేనే మిగతా అన్ని విషయాలు మేము చేసుకుంటామని చెప్పేసి ఒప్పుకొని తర్వాత ఈరోజు యూటర్న్ తీసుకుని మరి పార్లమెంట్లో మొన్న ఒకే రోజు నోటీస్ ఇవ్వడం, దాన్ని ఆ నోటీస్ను నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 13 సార్లు నోటీస్ ఇస్తే కూడా ఆ నోటీస్ ఖాతరు చేయలేదు. మరి బీజేపీకి తెలుగుదేశంకు లాలుచి ఉంది కనుకనే ఒకే రోజు నోటీస్ ఇవ్వడంతో ఆ నోటీస్ కాంగ్రెస్ తీసుకొని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, అవిశ్వాస తీర్మానం వీగిపోవడము, అదేవిధంగా అన్ని పార్టీల వాళ్ళను మేము కలిసాము, మాకు అవిశ్వాస తీర్మానంపై నెగ్గుతాము, మరి కాంగ్రెస్ కూడా మా వాదన గట్టిగా వినిపిస్తుంది పార్లమెంట్లో చెప్పిన తర్వాత కనీసం రాహుల్ గాంధీ 10 సెకండ్లు కూడా ఆంధ్ర రాష్ట్రానికి హోదా అడుగుతున్నారు ఇవ్వాలని ఒక మాట కూడా చెప్పలేకపోయాడు. మరి ఇదంతా వీగిపోయిన తర్వాత మరి మరుసటి ఢిల్లీకి వెళ్ళి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పాడు. అసలు ఒక్కడు కూడా ఈ అవిశ్వాస తీర్మానానికి మేము ఓటేస్తామని ఎవరు చెప్పలేదు. ఒక రాహుల్ గాంధీ 10 సెకండ్స్ మాత్రం మాట్లాడారు. రింగ్ రోడ్డు సాధించడం కొరకు 2 రోజుల పాటు చేసిన నిరాహార దీక్షకైతేనేమి, నిన్నటి దినం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొరకు మా నాయకుడి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త బంద్కైతేనేమి, అదేవిధంగా ఈ రింగ్ రోడ్డు సాధన కొరకు కదిరి పట్టణ బంద్కైతేనేమి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ 2 రోజుల పాటు నా దీక్షకు సంఘీభావం తెలియజేసిన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా నిన్నటి దినం పోలీసులు పూర్తిగా దమనకాండ జరిపినా కూడా స్వచ్ఛందంగా తమ వ్యాపార సంస్థల్ని, విద్యా సంస్థల్ని అన్నిటినీ కూడా మూసివేసి రింగ్ రోడ్డు కావాలి అని చెప్పి మేము చేస్తున్న ఈ నిరసనకు మద్దతు తెలిపిన కదిరి పట్టణ పుర ప్రజలకు అందరికీ కూడా, వ్యాపార సంస్థలకి, ప్రైవేటు విద్యా సంస్థలకి అందరికీ కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ 2 రోజుల పాటు మాకు సహకరించిన పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా మీడియా మిత్రులకి 2 రోజుల పాటు ఈ సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ దృష్టికైతేనేమి, ప్రజల దృష్టికైతేనేమి, జిల్లా ప్రజల దృష్టికైతేనేమి ఈ సమస్యని అందరికీ కూడా తెలియజేసి మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా కేవలం 24 గంటల్లోనే పోలీసులు నా ఆమరణ దీక్ష నుంచి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం, 36 గంటలు గడవక ముందే నా ఆరోగ్యం బాగుందని చెప్పినప్పటికీ కూడా బలవంతంగా గ్లూకోజ్ ఎక్కించి నా దీక్షను భగ్నం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ రింగ్ రోడ్డు వచ్చింది అని చెప్పడానికి ఏ ఒక్కరూ కూడా ముందుకు రాకపోవడం నిజంగానే దురదృష్టకరం. అటు మాజీ ఎమ్మెల్యే ఇటు ఎమ్మెల్యే ఇద్దరు కూడా రింగ్ రోడ్డు వచ్చేసింది అని చెప్పి రాళ్ళు పాతడం, విజయ యాత్రలు చేయడం, ఫ్లెక్సీలు కట్టడం చేసినారు. కానీ దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారి ఏ ఒక్కరూ కూడా పత్రికల ముందు కానీ మీడియా ముందు ఎటువంటి ప్రకటన చేయకపోవడం మరి ఇది దేనికి సూచనో తెలుసుకోవాల్సిందిగా మేము పట్టణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి ఈరోజు రింగ్ రోడ్డు వచ్చేసింది, రాజకీయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీక్షలు చేస్తున్నారని చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రాజకీయం మాకు అవసరం లేదు. ఈ దీక్ష ద్వారా ఈ సమస్యని తీవ్రతని మేము ప్రభుత్వ దృష్టికి మరోసారి తీసుకుపోగలిగినాం. మరి దీన్నైనా మీరు అడ్డం పెట్టుకొని ఈ రింగ్ రోడ్డు సాధించి దానివల్ల వచ్చే రాజకీయ ప్రయోజనం కూడా మీరే పొందాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వచ్చేసింది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాత అయినా మీరు కదిరి పట్టణ ప్రజలకి సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. 3 నెలలు కాకపోతే కనీసం ఎన్నికల్లో ఓట్లు అడగని పోయినప్పుడు ఖచ్చితంగా కదిరి పట్టణ ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. పూర్తిగా అవాస్తవాలు. రింగ్ రోడ్డు గురించి మీరు ప్రయత్నం చేసిందే లేదు. మీరు ప్రయత్నం చేసి రింగ్ రోడ్డు సాధిస్తే ఆ ప్రయోజనం కూడా మీకే దక్కుతుందని తెలియజేస్తూ, మీరు సాధించలేని పక్షంలో మా ప్రభుత్వం, మా నాయకుడు ప్రమాణ స్వీకారం రోజు నుంచి 90 రోజుల్లో 3 నెలల్లో అన్ని రకాల అనుమతులు, ల్యాండ్ ఎక్విజిషన్లు పూర్తి చేసి పని కూడా ప్రారంభించి కదిరి పట్టణ ప్రజలకు కానుగ్గా ఇస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ 2 రోజుల పాటు మాకు సహకరించిన పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత 6 మాసాల క్రితమే ఈ 22 మందికి ఎన్టీఆర్ కుటుంబానికి కదా మరి ఇంటి పట్టాలు కూడా మంజూరు చేయబడింది. అలాగే మరి మెగ్మా డిపార్ట్మెంట్ సంబంధంగా మరి కదిరి పట్టణంలో దాదాపుగా 123 మందికి 3 మాసంలో మహిళలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వమని చెప్పారు. అలాగే ఈరోజు 36 వాటికి సంబంధించిన మహిళలకు 20 మందికి మరి రైల్వే మిషన్ కూడా ఎమ్మెల్యే గారు పంపిణీ చేయబడుతుంది. మహిళా
మహిళ కూడా మరి తమ అవసరాల కోసం ఇంట్లో ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి పరిస్థితి ఉండేది. మరి అలాంటి పరిస్థితి లేకుండా ఉండే విధంగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యల ద్వారా మనకి మనమే ఒక సంఘంగా ఏర్పడి మన అవసరాలకి సరిపడినటువంటి డబ్బుల్ని గ్రూపులుగా ఏర్పడినటువంటి మన సంఘాల ద్వారా చర్చించుకొని లోన్లు తీసుకోవటం మనం మొదలుపెట్టాము. అక్కడి నుంచి కూడా మనం ఆర్థికంగా ఎంతో కొంత వెసులుబాటు లభించింది. మరి ఈరోజు మీరు రీపేమెంట్ చేస్తున్నటువంటి కెపాసిటీని బట్టి కూడా బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. మన హైవే మీద ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని వాటికి సంబంధించి సర్వే జరిగిన తర్వాత అవన్నీ ఆర్ఎండ్బి రోడ్డుకు సంబంధించిన ఆర్ఎండ్బి పొరంబోగులో ఉన్నాయని తేలిన తర్వాత ప్రజలు చాలా ఇబ్బంది పడి ఇక్కడ మాకు ఇళ్ల స్థలాలు లేకుండా ఆర్ఎండ్బి ఎంక్రోచ్మెంట్ లో ఉన్నప్పటికీ మా అందరికీ ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేస్తే చాలా ఇబ్బంది పడుతుందని ఆ రోజు అందరూ చాలా ఇబ్బందికరంగా మాట్లాడడంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆ విషయాన్ని ముఖ్యంగా అసెంబ్లీలో చర్చించి అదే మాదిరిగా ఆర్ఎండ్బి మంత్రి గారితో కూడా చర్చించి దానికి ఒక మంచి సదుపాయం కలిగించి రీజనల్ ఆఫీసర్ ద్వారా మేము ఈ ఆర్ఎండ్బి ఎంక్రోచ్మెంట్ ఉన్న పేదవాళ్ళు అర్హులైన పేదవాళ్ళందరికీ ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్ళన్నిటికీ డబ్బులు మంజూరు చేస్తామని మన ఎమ్మెల్యే గారి కృషి వలన అది ఆర్ఎండ్బి మంత్రి గారు ఇంట్రెస్ట్ తీసుకోవడం వెంటనే ఆ పని జరగడం వాళ్లకు సుమారుగా మన 57 మందికి ₹1,43,00,000 అమౌంట్ శాంక్షన్ చేయడం. ఆ అమౌంట్ కూడా అందరి అకౌంట్లలో ఇప్పటికే పడి కూడా వారం రోజులు అయిపోయింది. మిగతా కొంతమంది 12 మంది మాకు రావాలంటున్నారు. వాటి విషయం కూడా మేము క్షుణ్ణంగా విచారించి తప్పకుండా అందరికీ న్యాయం చేస్తాం. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేము పూర్తి సహాయ సహకారాలు అందించి వాళ్ళకు కూడా అమౌంట్లు మీ అకౌంట్ లో పడేట్టు చూస్తాం. 4 సంవత్సరాల కాలంలో 106 రకాలుగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు 106 స్కీముల ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ రోజు చేరుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కుటుంబం సగటును ఏ కుటుంబంలో చూసినా కూడా ఆ కుటుంబానికి ఏదో రూపంలో ఈ ప్రభుత్వం నుండి లబ్ధి చేకూరింది. ఈ రోజు నేను ఎప్పుడే చెప్పా, పెన్షన్ రూపంలోనా, లేకపోతే రుణమాఫీ రూపంలోనా, లేకపోతే డ్వాక్రా రుణమాఫీ రూపంలోనా, లేకపోతే ఎన్టీఆర్ రూపంలో ద్వారానా, లేకపోతే పిల్లల ఫీ రీయింబర్స్మెంట్ ద్వారానా, ఈ విధంగా అన్ని రకాలుగా ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజు ఈ ప్రభుత్వం నుండి లబ్ధి చేకూరిన విషయాన్ని మర్చిపోకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ రోజు ప్రతి ఒక్కరు చూశారు, మున్సిపాలిటీ పరిధిలో అన్ని రోడ్లకు కూడా మార్గదర్శ కల్పించారు. ఈ రోజు ప్రతి ఒక్క రోడ్డు కూడా ఈ రోజు మున్సిపాలిటీలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ రోజు రేపు వారం రోజుల్లోనూ కదిరి మున్సిపాలిటీకి 37 కోట్ల రూపాయలు రోడ్ల కోసం, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, డ్రైనేజీల కోసం, రోడ్ల కోసం, అన్ని రకాల వసతుల కోసం ఒక వారం 10 రోజుల్లో ఈ యొక్క డబ్బులు కూడా కదిరి మున్సిపాలిటీ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో మనకు రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అంతేకాదు మొన్న అయితే మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, సార్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కేవలం సీసీ రోడ్లు ఏదైతే సందులో గుంతుల్లో డ్రైనేజీలు వస్తాయి, నా యొక్క మున్సిపాలిటీలో ప్రధానంగా 7 రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రావు కాబట్టి డబ్బులు ఇవ్వమంటే, ఇంత పెద్ద మున్సిపాలిటీ మీకు ఏంటి డబ్బులు ఇవ్వాలని అడిగారు. సార్ మా యొక్క చిన్న మున్సిపాలిటీ సార్, మేము చాలా పేద చిన్న మున్సిపాలిటీలో ట్యాక్సులు కూడా కనీసం వచ్చిన ట్యాక్సులకు మనము జీతాలు ఇవ్వలేని పరిస్థితి, జీతాలు ఇచ్చడానికి సరిపోతుంది. కాబట్టి ఈ డబ్బులు ఈ యొక్క దాదాపు ఒక 2,70,00,000 రూపాయలు నాకు ఈ రోడ్లకు ఇస్తే కనపడలేదప్పా. సరస్వతమ్మా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి నిరంతర కృషి. మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీలో ఎమ్మెల్యే చాంద్ భాషా. షిరిడి సాయి గుడిలో ఉచిత వైద్య శిబిరం. భారీగా పరీక్షలు చేయించుకున్న రోగులు, ఉచితంగా మందుల పంపిణీ. రాష్ట్ర బంద్ కు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి. రాష్ట్ర బంద్ కు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కాద్రి న్యూస్.